మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ తదుపరి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాలున్నప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవటమే కాకుండా నిర్మాతలకు కూడా భారీ నష్టాలనే తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ చాలా మాస్గా ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. అలాగే ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ విషయంలో మాత్రమే కాదు, పాటల విషయంలో కూడా డైరెక్టర్ బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో పాటలకు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ఇద్దరి కొరియోగ్రాఫర్లకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రామ్ చరణ్తో అనేక సినిమాలకు కొరియోగ్రఫీ చేయటమే కాకుండా తమ డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ ఒక పాట కోసం, శేఖర్ మాస్టర్ ఒక పాట కోసం పెద్ది సినిమాలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇద్దరు కొరియోగ్రాఫర్లు కూడా రంగంలోకి దిగారనే వార్త రావడంతో చరణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అద్దరిపోతుందని అభిమానులు అయితే భావిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సుకుమార్తో చేయబోతున్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ ఈ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.